నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సుశీల సోమరాజ్ గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి ఆఖరి అంకమైన బోలో స్వతంత్ర భారత్కి జై అనే అంకానికి స్వాగతం. ఈవేళే మే 30. తిరుగు ప్రయాణానికి మా ఆయన పెట్టిన తిరుగులేని ముహూర్తం. తప్పదురా దేవుడా అన్నట్టుగా తెల్లారింది. లేచిన దగ్గర నుంచి కడుపులో ఒకటే ఆలోచన, ఆలాపన. ఎందుకో తెలీదు, ఏ పని చెయ్యబుద్ధి కాదు. కాళ్ళ చేతల అడ్డం పడుతూ అన్ని గదుల్లోనూ మేము ఈ 2 నెలల్లోనూ పోగేసిన సామాన్లు, గిఫ్టులు, పుస్తకాలు, చాక్లెట్లు, షాంపూ సీసాలు, మైనం ఒత్తులు, ప్లాస్టిక్ పూలు వగైరా వగైరాలు. పెద్ద విలువైనవేం లేవు కానీ ఆ సౌలభ్యం లేని వాటికే కదా ఎక్కువ జాగా కావాల్సొచ్చేది. ఎక్కడి నుంచి సర్దడం మొదలు పెడదామా అని ఆలోచించడంతోటే సరిపోతోంది. 3 గంటలకి బయలుదేరాలి. 6 గంటలకల్లా ఫ్లైటు. మా వరస చూసి పెట్టెలు చాలవనుకున్నాడో ఏమో బాబు ఇంకొక 2 కొత్త బ్యాగులు కొనుక్కొచ్చి పడేశాడు. ఎలాగూ కొత్త బ్యాగులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు వాడి ఇంక విసుగ్గా ఉంది, ఏ వేళటికి చెరగట్లేదని తీసి బేస్మెంట్లో పారేసిన కర్టెన్లన్నీ పదిలంగా ఒక బ్యాగు నిండా సర్దాను. అది చూసి పొద్దున్నుంచి నా మొహంకేసి కూడా చూడకుండా తప్పించుకుని తిరుగుతున్న మా అమ్మాయి నోరు విప్పింది. అస్తమానం అమ్మమ్మని తిట్టేదానివి, ఎక్కడెక్కడ చెత్త పోగేస్తుందని. మరి తమరు చేస్తున్న పనేమిటి? అమెరికా నుంచి ఏం తెచ్చారని ఎవరైనా అడిగితే పాత కర్టెన్లని ఊరందరికీ చెప్పి నా పరువు తీయడానికా? చిన్న విషయమైనా సరే చాటింపు ఇయ్యకపోతే తోచదు కదా నీకు. ఇంకో రకం అమ్మలైతే పిల్లలు ఎంత బడుద్దాయిలైనా ఈగ కూడా వాళ్ళనివ్వరు. నువ్వు ఉన్నావు, అందరికీ మా మీద లేనిపోనివన్నీ చెబుతూ మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తావు. అదేమిటంటే దిష్టి తగలకుండా అని చెప్పి సముదాయించడం. అమ్మయ్యా, ఇప్పటికైనా మాట్లాడింది. ఈ ఒక్క పాయింట్ పట్టుకుని హాయిగా దానితో గంటసేపు మాట్లాడుకోవచ్చు. అవునే, అందరమ్మలు అయితే ఈగలు దోమలు వాలకుండా చూసుకుంటారు. నేనేమో దిష్టి కళ్ళు పడకుండా చూసుకుంటాను. అయినా ఇంకో గంటలో ప్రయాణం ఉందన్నా కూడా మన ప్రేమలు దెబ్బలాటల రూపంలో కారాల్సిందేనా? అత్తగారు మాత్రం ఈసారి నాకే సపోర్ట్ ఇచ్చారు. మరి తిరుగు ప్రయాణం ఎంత లేదన్నా 2 రోజులు నా అజమాయిషీలో ఉండాలి కదా. కష్టం సుఖం వంట పట్టేసరికి ఎంత లేదన్నా కాస్త వయసు వస్తుంది లేవే. అయినా పనిగట్టుకుని చెప్తే కానీ ఇవి పాత కర్టెన్లని ఎవ్వరికీ తెలియదులే. హైదరాబాదులో మాత్రం అన్ని ఆరాలు తీసేందుకు ఎవరికి తీరుబడులున్నాయని, కుక్కకి పని లేదు తీరుబడి లేదన్నట్లు అందరికీ ఒకటే హడావిడాయే అన్నారు. ఇంక మా అమ్మాయి మాట్లాడకుండా, నాన్న టైం అయిపోతోంది త్వరగా రండి అనుకుంటూ గార్డెన్లోకి వెళ్ళింది. అసలు మా పెద్ద మనిషి చేసే పనుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వచ్చిన రోజు దగ్గర నుంచి ఒక్కరోజు నాగా పెట్టకుండా రెక్కలు ముక్కలు చేసుకుని ఈయన గడ్డితో సంప్రదింపులు జరిపినా ఇంకా ఓ పక్కన కాస్త దుబ్బులాంటిది మిగిలిపోయిందిట. అది రాజీకి రాకపోవడంతో మేమింకా సగం నిద్రలో ఉండగానే చిన్న పార రంపము పుచ్చుకుని బయలుదేరారు. దాని జోలికి వెళ్ళొద్దు నాన్న, అది విషపు మొక్క. ఎలర్జీ కానీ వస్తే ప్రయాణం మాట దేవుడెరుగు, ముందు హాస్పిటల్లో చేర్చాల్సి వస్తుందని మా పిల్ల గోల పెట్టినా మనం వింటే కదా. అసలు ఎవరి మాటన్నా వినడం మన వంశాచారమే కాదు మరి. విషపు మొక్కని తెలిసాక కూడా శత్రుశేషం ఎలా వదిలిపెడతానని చెప్పి దాన్ని తవ్వి కోకటి వేళ్లతో సహా బయటికి లాగి ముక్కలు ముక్కలు చేసి కవర్లో వేసి ఆ కవర్ని డ్రమ్ములో వేసి ముల్లుని పొడి చేసి మింగిన చాణక్యుడిలా పోజు కొడుతూ ఇంట్లోకి వచ్చారు. అన్నీ సర్దడం అయిపోయిందా అంటూ.
ఏదో తినాలి కదా అన్నట్లు భోజనాలు అయ్యాయి అనిపించి సామాన్లు సర్దుకోవడం మొదలెట్టాం. పరీక్షల హాల్లో వాచర్లు నిశ్శబ్దంగా ఒక్కొక్కటే వెరిఫై చేస్తున్నట్లు సీరియస్గా ఈ అక్కర్లేని సామాన్లన్నీ కుక్కడమే గాని ఓ ఉత్సాహమా పాడా. ఇదే మరి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సామాన్లు సర్దుకుంటూ ఉంటే ఎంత హుషారు. చిన్నప్పుడు మా తమ్ముడన్నట్లు కమ్మర్స్ ఆర్ కమింగ్, గోయర్స్ ఆర్ గోయింగ్, నో టెల్లింగ్ నో పుట్టింగ్ అన్నట్లు ఒకటే వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో సంబరమే సంబరం. ఇక్కడ సంతోషించేవాళ్ళు లేరు, ఏడ్చుకునేవాళ్ళు లేరు. కనీసం పూరీ కూరనో పులిహోరో చేసి హైరానా పడదామన్నా కూడా లేదు కదా. పోనీ కాసేపు చంటిదాంతో ఆడుకుందామంటే పెట్టెలు అటకమించి కిందికి దింపినప్పటి నుంచి అది మా ఛాయలకు కూడా రాకుండా వాళ్ళ నాన్ననే పట్టుకుని వేళ్లాడుతోంది. ఇంక వీళ్లతో మనకేమిట్లే అనుకుందో ఏమిటో మరి. అందరం సామాన్లతో సహా గుమ్మం ముందు నించుని ఫోటో తీయించుకున్నాక పక్కింటావిడ్ని ఎదురు రమ్మని చెప్పి బయలుదేరాం. సగం ప్రయాణం అయ్యాక ఉన్నట్టుండి నోరిప్పింది మా అమ్మాయి. అమ్మా, నువ్వొక ప్రామిస్ చెయ్యాలి నాకు, సరేనా అని. ప్రామిస్ ఏంటో చెప్పు అని పైకంటూ మనసులో మురిసిపోయాను. పిచ్చిమొద్దుకి నా మీద బెంగ కాబోలు. నాన్న బామ్మ రాలేమన్నా సరే, ఎలాగోలాగా ఎవరితోనైనా కలిసైనా సరే ఏడాదికోసారి రమ్మని ప్రామిస్ చేయమంటోంది కాబోలు అనుకుని కాస్త గర్వంగా మా ఆయనకేసి చూడబోయి, తొందరేముందిలే ఈయన ముందు మన ప్రతాపం చూపించడానికి అనుకుని ఒక్క క్షణం ఓపిక పట్టాను చాలా కష్టపడి. అమ్మా, ప్రామిస్ అంటే ప్రామిసే మరి. నాకు బెంగొచ్చేస్తోంది, ఉండలేకపోతున్నానని అల్లరి చేసి ఏదో ఒక వంకెట్టుకుని ఒక్కదానివి మాత్రం రాకూడదు. ఎప్పుడు వచ్చినా మీరు ముగ్గురు కలిసే రావాలి. నాన్నని బామ్మని తీసుకునే రావాలి. డబ్బుల సంగతి మాట్లాడకూడదు మరింక నుంచి మీ ప్రయాణాల విషయంలో అంటూ అనుగ్రహ భాషణం చేసింది. మా అత్తగారి కళ్ళలో ఆనంద బాష్పాలు సుళ్ళు తిరిగాయి. మరి మా ఆయన వంక చూసే విషయం ప్రస్తుతానికి వాయిదా వేశాను. తప్పకుండా రా, వాళ్ళొస్తే నాకేం కష్టం. పాపం బయటకొస్తే ఇద్దరూ నా మాట చక్కగా వింటారు. అసలు ఇదే బాగుంది, ఇలా ముగ్గురం కలిసి తిరగడం. ప్రామిస్ అంటే ప్రామిస్సే అని దాని అరచేతుల్లో గిల్లాను. పక్కన బేబీ సీట్లో కునికిపాట్లు పడుతున్న పాపాయి నాకేసి చూసి నో అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళ అమ్మనేదో చేస్తున్నాననుకుని. కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి ఇట్స్ ఆర్ మామ్ బేబీ అని అపార్థం చేసుకున్న వాళ్ళ అమ్మాయికి నచ్చచెప్పాడు. ఎప్పుడు మరి మా అమ్మాయి మా ఇంటికొచ్చి అమెరికా వెళ్ళిపోతుంటే విమానం ఎక్కే వరకు మా అమ్మాయికి జాగ్రత్తలు చెప్తూనే ఉంటా కదా. అతన్ని మరీ విసిగించకు, ఎక్కువ డైటింగ్ చెయ్యకు, ఎంత ఆదివారం అయినా 8 లే, నా ఫ్రెండ్స్ ఎవరినైనా కలవమంటే కనీసం ఫోన్లో అయినా మాట్లాడు అని అనేక సలహాలు ఇస్తూ ఉంటా కదా. మరి కూతురింటికి వచ్చి వెడుతోన్న అమ్మకి కూతురు ఏం జాగ్రత్తలు చెప్పింది? అమ్మా, బామ్మ జాగ్రత్త, పాపం పిచ్చిది. నాన్న జాగ్రత్త, పాపం పిచ్చిమారాజు. నాన్నను వదిలిపెట్టి నువ్వు పెత్తనాలు చెయ్యకు, ఊళ్ళో వాళ్ల గొడవలన్నీ నెత్తినేసుకోకు, ఎవ్వరికీ పెళ్ళిళ్ళు కుదర్చకు, కుదిర్చినా చెయ్యకు. నా కోసమని చెప్పి పిచ్చి పిచ్చి డ్రెస్సులు చీరలు కొని పంపకు. నాకవేవీ నప్పటం లేదు. స్వీట్లు పూర్తిగా మానలేవు కానీ నలుసంత తగ్గించు. మన చుట్టాలెవ్వరితోటి దెబ్బలాడకు. అసలేమీ కల్పించుకోకు. ఎవరి పాపాన వాళ్లే పోతారు. ఫ్యాక్టరీకి ఇన్స్పెక్టర్లు వస్తే నువ్వు మాట్లాడకు. బ్యాంకు వాళ్ళకి నీ 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ గురించి లెక్చర్లు ఇవ్వకు అంటూ ఇలా ఇంటా బయట నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూనే ఉంది. నాకిన్ని చెప్పింది కదా, ఒక్కసారైనా అమ్మ జాగ్రత్త నాన్న అని వాళ్ళ నాన్నకి చెప్తుందేమోనని చూశాను. అబ్బే, అది వాళ్ళ నాన్న కూతురేగా, ఎందుకు చెప్తుంది? ఒకవేళ ఇది చెప్పినా ఆయనేమంటారు?
నేను చెప్తూనే ఉంటా అంత స్పీడ్గా నడవద్దని, జాగ్రత్తని అని అంటారు. ఇక ఎయిర్‌పోర్ట్‌లో సామాన్లన్నీ చెకిన్ చేశాక తెలిసింది. ఫ్లైటు 3 గంటలు లేటని. మా ఆయన కళ్ళ పడకూడనిదే పడిందక్కడ. డ్యూటీ ఫ్రీ వైన్ షాపుట. ఇంకేముంది, ఇక్కడున్న ఆప్తులంతా ఒక్కసారి గుర్తొచ్చేశారు తనకి. ఆ షాపు చూస్తూ మామగారు తన్మయత్వంలోకి వెళ్ళిపోవడం చూసిన చిరంజీవి అల్లుడు ఒక్క దూకున ఆ షాప్లోకెళ్ళి 5 నిమిషాల్లో వచ్చి పెద్ద సంచి చేతిలో పెట్టాడు. పసిబిడ్డని అందుకున్నంత లాలనగా అందుకున్నారు ఈయన. వెళ్ళేదాకా మరి కన్నుల పండగే. మా ఇంట్లో అదేమిటో ఎవరైనా వెళ్ళిపోతున్నా వస్తున్నా కళ్ళ నీళ్ళెట్టుకోవడాలు, కావలించుకోవడాలు, కాళ్ళ మీద పడ్డాలు లాంటి ఆనవాయితీలేం లేవు కాబట్టి సరే అయితే మంచిది, ఓకే అని అసందర్భంగా ఏదో ఒకటి అనుకుంటూ విమానం ఎక్కబోయాం. మనం అంటే భారతీయులం కాబట్టి అన్ని లాంఛనాలకి మంగళం పాడేశాం. కానీ నికార్సైన అమెరికన్ సిటిజన్ మా బుజ్జి తెలిగాడు దాని మర్యాద ఎలా మర్చిపోతుంది? అమ్మమ్మ హగ్ అండ్ కిస్ అంటూ నా చేతుల్లో వాలిపోయింది. మళ్ళీ ఓహో తాతయ్య అంటూ ఈయనకి, ఐ లవ్ యూ టపీనా అంటూ బామ్మకి హగ్ అండ్ కిస్ ఇచ్చేసి క్షేమంగా వాళ్ళ నాన్న భుజాల మీదెక్కి కూచుంది. ఆ అమృతం చాలదా ఇంకో 2 ఏళ్ల పాటు దాన్ని చూడకుండా ఉండగలిగేటందుకు? అయింది మన భోగం. ఈ 2 నెలలు ఇంద్రలోకానికి టూర్ వచ్చినట్లు అంతా హ్యాపీలే. ఇంక మళ్ళీ మన ఊరు, మన బాదరబందీలు, దున్నడానికి జన్మభూమి కార్యక్రమాలును. ఎన్నేళ్ల బట్టి ఎదురు చూస్తున్నానో ఈ ప్రయాణాని కోసం. దేవుడి దయవల్ల అనుకున్న విధంగా ముగ్గురం రావడం, అన్నీ చూడడం, క్షేమంగా తిరిగి వెళ్ళడం కూడా అవుతోంది. లంకానగర వైభవాన్ని చూసినా సీతమ్మ కోసమే వెతికిన హనుమంతుల వారిలా ఉంది నా పని. ఆయనకి ఏ విశేషాలు ఆనలేదు. నేను కూడా అమెరికా దేశ రాజసాన్ని, సంపదని, అందాన్ని చూసి ముచ్చటపడినా ఇవేవి నాకు ప్రధానం కాదు. మా చిట్టి తల్లి క్షేమం, దాని ఆనందమే ముఖ్యం. అసలు మాకు వాళ్ళ గురించి ఎప్పుడూ ఎటువంటి అనుమానాలు లేకపోయినా కళ్ళతో చూసి వాళ్ళింట్లో ఇన్ని రోజులు గడపడం వల్ల కలిగిన సంతోషానికి ఏదీ సాటి రాదు. పూర్వకాలంలో మన దేశం సిరి సంపదలలో తొలతూగుతున్నప్పుడు ఎన్నో దేశాల విద్యార్థులొచ్చి మన విశ్వవిద్యాలయాల్లో విద్య నేర్చుకునేవారు. అంతేకాదు పనిలో పనిగా దొంగలు వచ్చి దేశాన్ని కొల్లగొట్టుకుపోయేవారు. బెల్లం ఉన్న చోట చీమలు చేరడం సహజం. అపారమైన వనరులతో బాటు వాటిని ఇతరులతో పంచుకోగల పెద్ద మనసు ఇక్కడి వాళ్లకుంది కాబట్టి ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది యువతీ యువకులు వచ్చి తమ జీవితాలను చక్కదిద్దుకుంటున్నారు. ఈ దేశ సంపదను పెంచుతున్నారు. ఇంతమందిని రానివ్వడం వల్ల ఈ దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నష్టమంతా తమ సంతానాన్ని వలస పంపిన ఆ దేశాలదే. ఇక్కడ మేమున్న సమయంలో కొందరిని చూశాక, వారి కుటుంబాలను కలిశాక దేశం ఏదైనా పద్ధతులలో తేడాలున్నా మానవ స్వభావం మాత్రం ఒకటే అనిపించింది. ఇక్కడ మనుషులకి ప్రేమలు తక్కువని, అంతా డబ్బు మీదే నడుస్తారని అనుకోవడం పొరపాటు. వీళ్ళకి బోలెడు ఆపేక్షలుంటాయి. పిల్లల కోసం తల్లులు తెగ తాపత్రయపడతారు. కళ్ళలో ఒత్తులేసుకుని పెంచుతారు. మనవల రాక కోసం ఆత్రంగా ఎదురుచూస్తారు. చుట్టపక్కాలలో ప్రేమలుంటాయి, స్పర్ధలుంటాయి, అవసరమైన సహాయ సహకారాలుంటాయి. మనం అనుకునేట్లు సామాన్య గృహస్థులు ఊరికూరికే విడాకులు తీసుకోరు. వాళ్ళు దానివల్ల కలిగే కష్టనష్టాలను ఇప్పటికే అనుభవించారు కాబట్టి సాధ్యమైనంత సర్దుకుపోదామనే చూస్తారు. కానీ ప్రేమ, నమ్మకం లేని సంసారాలని సాగించరు. స్వశక్తి మీద ఆధారపడి జీవించాలని తెలిసిన వాళ్ళు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలేదో తవ్వి తలకెత్తుతారని పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోరు. వాళ్ల బాధ్యత ఎంతవరకో అంతవరకు చేసి ముందుగానే హుందాగా తప్పుకుంటారు. అమాయకత్వం ఉండదు కాబట్టి
మానవ సంబంధాలలో జానతనం తప్పదు. మనకెలా అనిపించినా ఇది వాళ్ళ జీవన విధానం. మనిషిని పోలిన మనుషులు ఉండనట్లే దేశాన్ని పోలిన దేశం ఉండదు. దేని లక్షణం దానిదే. గంగలో చేరిన నీరు గంగ, సముద్రాన్ని చేరిన నీరు సముద్రము అయినట్లు ఏ దేశానికి నివాసం కోసం వెళ్ళిన ప్రజలు ఆ దేశస్థులు అయిపోవడం సహజంగా జరుగుతుంది. మన అధీనంలో లేని వాటి గురించి ఆలోచించి దిగులు పట్టం కన్నా నిజాలను ఒప్పుకుని ఆనందించడం మంచిది. మంచి జ్ఞాపకాలతో, అనుభవాలతో అమెరికాని కొంతైనా తెలుసుకున్న సంతోషంతో ఉత్సాహంగా మా ఇంటికి తిరిగి బయలుదేరాం. తిరుగు ప్రయాణం ఎలా జరిగిందో, వాళ్ళేం పెట్టారో, మేమేం తిన్నామో, ఏం చేశామో ఏమీ గుర్తులేదు. మాలో మేం కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. అర్ధరాత్రి 12 గంటలకి దిగాం నిద్ర కళ్ళతో బొంబాయిలో. వీల్ చైరు లేదుట. ఓ గంట సేపు పెద్దావిడిని పట్టుకుని నిలబడ్డాక చెప్పారు. ఆవిడ్ని నెమ్మదిగా నడిపించుకుంటూ కన్వేయర్ బెల్ట్ దగ్గరికి చేరేటప్పటికీ గంట పట్టింది. కాసేపు రోలర్లు తిరిగి తిరిగి ఆగిపోయాయి. రిపేర్ అయ్యి మళ్ళీ తిరగడం మొదలెట్టాక ఒక్కొక్కళ్ళ సామాన్లు రావడం, బడొదిలేక పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లల్ని అమ్మలు కావలించుకుని ఆపేక్షగా తీసుకెళ్ళినట్లు వాళ్ళ లగేజీ తీసుకుని వెళ్ళిపోవడం. మా సామాన్లు మాత్రం ఏ వేళటికి రావు. చిన్నప్పుడు మా పిల్లలు కూడా స్కూలు తాళం వేసే టైంకి కానీ బయటకొచ్చేవారు కాదు. ఇక్కడ ఇంతే కాబోలని ఓ పిగ్గా నిలబడ్డాను. రోలర్లు తిరగడం మానేసి అందరూ వెళ్ళిపోయినా మా సామాన్లు మాత్రం రాలేదు. ఒకటే వేడి, ఉక్కపోత. చేసిన పుణ్యం ఖర్చయిపోయాక డైరెక్ట్గా నరకంలోకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా ఉంది. ఎంత కోపం వచ్చినా ఎవరి మీద చూపిస్తాం గనక. ఈ లోపల హైదరాబాదు ఫ్లైట్కి టైం అయిపోతోందని గాభరా. అప్పుడు ఎయిర్లైన్స్ వాళ్ళు చెప్పారు, మా సామాన్లు లండన్లో నిద్ర చేస్తున్నాయిట. 3-4 రోజుల్లో ఎవరినైనా తోడిచ్చి హైదరాబాద్లో దిగబెడతామని చావు కబురు చల్లగా చెప్పారు. ఇక్కడ కూడా అమెరికాలో లాగా సామాన్లు రానందుకు ఓ $300 కనీసం ఇండియన్ కరెన్సీ అయినా ఇస్తారేమోనని అడిగా. అలాంటిదేం లేదు, అది పరాయి దేశం కాబట్టి ఇచ్చాము, మన దేశంలో ఆలస్యం అయిందని డబ్బులు అడిగేందుకు మీకేం మాయరోగం, తాళాలు అప్పచెప్పి నోరు మూసుకుని పొండన్నట్లు హావభావాలతోనే కసిరాడు ఆ సామాన్లబ్బాయి. ఎయిర్లైన్స్ ఫారిన్ అయినా మనకి సేవలు అందించేది మన తోడబుట్టిన వాళ్లే కదా. ఇంతకన్నా ఏం మర్యాదలుంటాయి. ఇంకా గొంతు ఎండిపోతుంటే 4 ఫ్రూటీలు కొనుక్కొచ్చి మా వాళ్ళిద్దరికీ చెరోటీ ఇచ్చి నేను 2 తాగేశాను. 4 ఖాళీ డొక్కులు ఎక్కడ పారేయాలో తెలియక ట్రాష్ క్యాన్ కహా హై అని ఎవరినో అడిగాను. ఎక్కడైనా పడేయండి పర్వాలేదు అంటూ ఓ తెలుగు ఆయన కాబోలు నవ్వుతూ చెప్పాడు. విన్నారా, మన దేశం కదా, మన ఇష్టమే ఇష్టం. బోలో స్వతంత్ర భారత్కి జై. ఇక్కడితో మన 3 కొలంబస్లు చేసిన అడ్వెంచర్స్ సమాప్తం. ఈ సందర్భంగా సుశీల సోమరాజ్ గారి గురించి 2 మాటలు చెప్పుకుందాం. డాక్టర్ సోమరాజ్ సుశీల గారు 1945లో పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం అనే గ్రామంలో జన్మించారు. పూణే యూనివర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. 8 సంవత్సరాలు నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో శాస్త్రవేత్తగా పనిచేశారు. 1974 నుంచి భాగ్యనగర్ ల్యాబొరేటరీస్ అనే చిన్న తరహా పరిశ్రమ బాలానగర్ హైదరాబాద్లో నిర్వహించారు. అలాగే 1998లో రచనా వ్యాసంగం మొదలుపెట్టి చిన్న పరిశ్రమలు పెద్ద కథలు, ఇల్లేరమ్మ కథలు, దీపశిఖ అనే కథా సంకలనాలు వెలువరించారు. పదదర్శిని, శ్రీరామ కథ, ధర్మ విజయం అనే పేర్లతో రామాయణ మహాభారత కథలను మరాఠీలోంచి స్వేచ్ఛానువాదం చేశారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ వై నాయుడమ్మ జీవిత కథని పుస్తకంగా వెలువరించారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే సూక్తిని నమ్మి ఆచరించటం సుశీల గారి నైజం. మరొక మంచి సిరీస్లో మళ్ళీ కలుసుకుందాం. ఈలోపు మీరు ఈ సిరీస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.
అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.